దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యంగా విద్యార్థులు స్కిల్స్తోని వాళ్ళు ఎట్లా విజయాలు సాధించవచ్చు అనేది మనం ప్రతిష్టాత్మకమైన తెలంగాణ విద్యారంగంలో టాప్ 5 కళాశాలగా విరాజిల్లుతున్న ఎంజీఐటి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్టార్టప్ కల్చరు రకరకాలుగా అవుతుందండి. స్టార్టప్ కల్చర్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయడానికి మేము ఇచ్చే సహకారం, దానికి మా దగ్గర ఈకోసిస్టమ్ ఉంది. తర్వాత చాలా ఏజెన్సీస్ కూడా సపోర్ట్ ఇస్తాయి. అదొక ఎత్తు. నేను స్టార్టప్ అంటే ఏం చెప్తున్నానంటే, పిల్లలకి ఎవరైనా ఒక యాప్ డెవలప్ చేస్తుంటే దానికి సంబంధించిన కోడింగ్ డెవలప్ ఇచ్చాడనుకోండి హెల్ప్, అది కూడా ఒక స్టార్టప్ కల్చర్ కిందనే వస్తుంది. అదొక ఛాలెంజెస్, హ్యాకథాన్ పార్టిసిపేషన్ అనేది కూడా ఒక స్టార్టప్ లాంటిది. తర్వాత ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే వివిధ బ్రాంచులకు సంబంధించిన విద్యార్థులంతా కలిపి ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఒక్కొక్క విద్యార్థి కూడా దానికి కాంట్రిబ్యూట్ చేస్తాడు. అది కూడా ఒక రకమైన స్టార్టప్ కల్చర్. ఇవన్నీ మా దగ్గర జరుగుతున్నాయండి. ఏఐసిటి వాళ్ళేమో మమ్మల్ని ప్రాజెక్ట్ బేస్డ్ ప్రాక్టీస్ లెర్నింగ్లో మమ్మల్ని భాగస్వాములు చేశారు. తర్వాత మాకు మెంటర్గానేమో ఐఐటి హైదరాబాద్ను ఉంచారు. అంతకు ముందు కూడా మాకు ఐఐటి హైదరాబాద్తో కొలాబరేషన్స్ ఉన్నవి. మాకు ఆల్రెడీ ఎంఓయూ కూడా ఉంది ఐఐటి హైదరాబాద్తో. తర్వాత వాళ్ళ దగ్గర అత్యాధునికమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ మా ఫ్యాకల్టీ, మా స్టూడెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఏమో ప్రాజెక్ట్స్కి, ఫ్యాకల్టీ ఏమో హై అండ్ రీసెర్చ్కి యూజ్ చేసుకుంటారు ఆ ఫెసిలిటీస్. తర్వాత ఇదే కాకుండా అక్కడ ఫ్యాకల్టీ, ఐఐటి ఫ్యాకల్టీ కూడా మా దగ్గర వచ్చి కొన్ని లెక్చర్స్ ఇస్తారు అడ్వాన్స్డ్ ఏరియాస్లో. తర్వాత మా దగ్గర కూడా దగ్గర ఇప్పుడు మా దగ్గర ఉన్న 240 మంది ఫ్యాకల్టీకి గాను దాంట్లో 120 మంది కంటే ఎక్కువ మందికి పిహెచ్డి డిగ్రీస్ ఉన్నాయి. సో చాలా అంటే పిహెచ్డి డిగ్రీస్ ఉన్నది, మంచి స్కిల్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ ఏరియాస్లో, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఏరియాస్లో, తర్వాత ప్రపంచం జరిగే అడ్వాన్స్డ్ రీసెర్చ్ గురించి కూడా మా పిల్లలకు బోధించగలరు. అని ఇన్ ఆల్ కేటగిరీస్ అండి. వెదర్ దానికి మెరిట్ ప్రకారమే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్తారు. తర్వాత స్పాట్ అడ్మిషన్ చేస్తారు. సో ఆ రకంగా సీట్స్ వెళ్తాయి. కాబట్టి మాకు మంచి స్టూడెంట్సే వస్తారు. వాళ్ళంతా కూడా చదువు పట్ల ఇష్టంతో, తర్వాత వాళ్ళు చేసే పని పట్ల విధేయతతో ఉంటారు. మాకు మంచి స్టూడెంట్సే వస్తారండి ఎంజైటీ. ఏదో ఒకటి ఎన్నుకోండి మీరు. యూ టార్గెట్ ఎయిదర్ ఎంసెట్ నమ్ముకుంటే ఎంసెట్ మీదనే పూర్తి ఎఫర్ట్ అంతా పెట్టండి. లేదు నేను జేఈ ద్వారా జాయిన్ అవుతానంటే జేఈ మీదనే పెట్టండి. పోనీ మీరు ఆర్థికంగా కొద్దిగా బాగున్నారనుకుంటే ఇంటర్మీడియట్లో స్కోర్ పెంచుకొని ఎన్ఆర్ఐ స్పాన్సర్ ద్వారా కూడా కొన్ని కోర్సులో జాయిన్ అవ్వచ్చు.